నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు షాదీ మంజిల్ నందు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయులు యువ నాయకులు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇందుకూరుపేట మండల అధ్యక్షులు ఏకుళ్ళు పవన్ రెడ్డి అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుబల కృష్ణ చైతన్య మాట్లాడుతూ డాక్టర్ అర్జున్ రెడ్డి ఎంతో మృదుస్వభావాలు, మేధాశక్తి కలవారు. 2024 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అందరి మన్ననలను పొందారని తెలిపారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపులో భాగస్వాములు అయ్యారని తెలిపారు. విపిఆర్ దంపతుల ఏకైక వారసుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం భారీ కేకును కట్ చేసి ఇరువురికి పంచిపెట్టారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల అధ్యక్షులు పవన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ బాబు యాదవ్, మండల సీనియర్ నాయకులు దాసరి విజయ్ కుమార్, మైనార్టీ నాయకులు షేక్ ఇంతియాజ్ బాషా, తెలుగు పార్టీ సీనియర్ నాయకులు పిఎల్ రావు, మండల ఎస్సీ సెల్ నాయకులు బొమ్మిల మురళి, మహిళా నాయకురాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కటింగ్ చేసేస్తున్నారు. కొద్దిగా పేషెంట్లు ఉంటారు. ముందుకు రా, స్టేజ్ ఎక్కువ కానీ చెప్పరా మీ కెమెరా ఇలా లేదంటారా? ఎవరు పొద్దున్నే వచ్చి తీసుకోబో 4 మీద చూద్దాం. టీ ఆడ అందరికీ నమస్కారం. గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ ఏకొల్లు పవన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సోదరులారా, ఈరోజు ప్రజాసేవలో బాగా పునరంకితమై ఒకవైపు ఎమ్మెల్యే గారు, మరోవైపు ఎంపీ గారు డబుల్ ఇంజన్ ప్రాసెస్తో ఈరోజు శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క సాధక బాధల్ని ఇమీడియట్గా అప్పటికప్పుడే వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తూ వాళ్ళ యొక్క బాధలు, అది ఏ బాధ అయినా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంక ఏ సమస్య అయినా నిమిషాల్లో వాళ్ళ యొక్క బాధలు తీరుస్తూ అటువంటి ప్రశాంతిరెడ్డి గారి తనయుడు, ముద్దుల తనయుడు అర్జున్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మండలంలోని ప్రతి గ్రామంలో పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయన్ని భవిష్యత్తులో మేము ఒక మంచి ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన
ఒక మృదు స్వభావి, తల్లికి తగ్గ తనయుడు. ఆయన యొక్క డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ విధమైన సలహాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా ఆరోగ్య సమస్యల్లో ఆయన చైతన్యం చేస్తూ ఉన్నాడు. మరియు ఈ రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్న అంటూ, అక్క అంటూ, చెల్లెమ్మ అంటూ ఒక ఆప్యాయతను చూపించి, ఒక నిగర్వి, గర్వం లేకుండా ఆ స్థాయిలో ఉండి ప్రజలతో సామాన్యులతో కలిసిపోవడం ఆయన యొక్క వివేకానికి, ఆయన యొక్క సహృదయానికి నిదర్శనం అని మనందరం కూడా చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఆయన ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతుంటే అప్పుడు అంటారు తర్వాత కూడా, అర్జున్ రెడ్డి గారు ఏంది అంత సాదాసీదాగా అంత సామాన్యుడిలాగా బిహేవ్ చేశాడు, మాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తనకి మేము ముగ్ధులమని చెప్పని సామాన్య ప్రజలు అనడం, ఆయన్ని ఆశీర్వదించడం. కాబట్టి బాబా యొక్క భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మా యొక్క సమస్యల్లో కూడా ఆయన పాల్పంచుకొని ఆయన సహృదయంతో మా అందరిని కూడా కలుపుకొని పోయేటువంటి విధానాన్ని చూసి ఇంకా కూడా గొప్పగా ఎదగాలని చెప్పని, మన్ననలు పొందాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వచ్చేయండి. వచ్చేయాలమ్మా.